గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ AHRK, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే. మానసిక రోగంలో ఈ వైద్యానికి వచ్చినప్పుడు రోగులు వారి యొక్క కుటుంబ సభ్యులు తరచుగా అడిగే ఒక ప్రశ్న, మానసికమైన మందులు వాడుతున్నప్పుడు మా పేషెంట్ బరువు పెరుగుతారా, ఊబకాయలు అవుతారా? ఇది తరచుగా అడిగే ప్రశ్న. బరువు పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యమైన కారణం ఈ ఆహారం ఎక్కువగా తీసుకోవటం, అవసరమైన క్యాలరీస్ కన్నా ఎక్కువ తీసుకోవటం, అయితే దానికి తగ్గ క్యాలరీస్ ఖర్చు లేకపోవటం. అంటే శరీరానికి పరిశ్రమ కానీ, పని కానీ, వ్యాయామం కానీ, ఎక్సర్సైజ్ కానీ ఏమీ లేకపోవటం. అంటే ఇన్పుట్ పెరగటం, అవుట్పుట్ తగ్గటం. దీనివల్ల ముఖ్యంగా వెయిట్ పెరుగుతారు. అలాగే మరి అతిగా రెస్ట్ తీసుకోవటం, అతిగా నిద్రపోవటం, శ్రమించకపోవటం, అతిగా జంక్ ఫుడ్ ఆహారం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ క్రేవింగ్ వల్ల తీసుకోవటం, ఇలాంటి అనేక కారణాల వల్ల కూడా బరువు పెరుగుతారు. అయితే దీంట్లో మనకు కొన్ని మందుల్లో, మానసిక వైద్యంలో కొంత వెయిట్ గెయిన్ని ప్రమోట్ చేసే లక్షణాలు ఉంటాయి. ఈ వెయిట్ గెయిన్ అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మానసిక వైద్యుడిని కలిసి నాకు బరువు పెరుగుతున్నాను, నాకు బరువు పెరగని మందులు వ్రాసివ్వండి అని చెప్తే ఆల్టర్నేట్గా వేరే మందులు వాడటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మానసిక వైద్యంలో ఉన్నవాళ్ళు మితాహారం, కార్బోహైడ్రేట్స్ తక్కువగా తీసుకొని ప్రోటీను, ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం, అలాగే నిత్యం వాళ్ళు చేసే పనులు, శారీరక పరిశ్రమ, ఎక్సర్సైజు, యోగా ఇలాంటివి రెగ్యులర్గా చేయటం అనేది అన్ని విధాల మంచిది. దాని ద్వారా ఊబకాయం అనే సమస్య నుండి వాళ్ళు బయటపడవచ్చు. నమస్తే.